ప్రత్యేకంగా 91వ కీర్తన చదువుకుందాం పిల్లరా. మహోన్నతుని చాటున నివసించేవాడే సర్వశక్తిని నీడలో విశ్రమించేవాడు. మహోన్నతుని చాటున నివసించేవాడే సర్వశక్తిని నీడలో విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించు, నాశనకరమైన తెగులు రాకుండా నేను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. చీకటిలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ అందుకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ అందుకు రాదు. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుడు నీకు నివాసస్థలంగా చేసుకుని ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారం సమీపించదు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను నాగపామును త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగదొక్కెదవు. నీవు సింహములను నాగపామును త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతని కనపరచదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతను తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనక నేను అతని కనపరచదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతని గొప్ప చేసేదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. దీర్ఘాయువు చేత అతని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. మన క్రీస్తు శిలువ ప్రేమ ధ్యానాలు మనం ప్రారంభించుకుందాం పిల్లరా. ప్రార్థన. మహాగరుడ, మహోన్నతుడా, గొప్ప దేవ యేసయ్య, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాం. దేవా మమ్మల్ని ప్రేమించి, దేవా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని, దేవా మరొక నూతన వారంలో మమ్మల్ని మీరు ప్రవేశపెట్టిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాం. దేవా మరి ఈ దినం కూడా విశేషంగా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మనం ప్రార్థన చేస్తున్నాం. దేవా పాడుకునే పాటని మాకెంతో మేలుకరంగా దీవెనకరంగా ఉంచి మనం ప్రార్థన చేస్తున్నాం. మా స్థుతుల మీద మీరు ఆశీర్వాదం ఉండమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. దేవా మరి తండ్రి, స్థుతిలో గొప్ప శక్తి ఉంది. దేవాంధ్రుని బట్టి మీకు స్తోత్రాలు. దేవా మేము మిమ్మల్ని స్తుతించినప్పుడు మా స్థితి మారుతుంది. దేవాంధ్రుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా మరి తండ్రి మేము స్తుతించినప్పుడు దేవా అపవాదికి సిగ్గు, అవమానం, దేవా మరి తండ్రి అలాగూ అపవాది శక్తులన్నీ పారిపోతాయి. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా మరి ఆ రీతిగా నాయన మేము విశ్వాసంతో, బలంతో మీ పాట ద్వారా మరి మీ నామాన్ని గొప్ప చేస్తూ ఉండగా దేవా మేము స్తుతించే సమయం ఎంతో మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. దేవా అలాగూ మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మా దైవజనురాల ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మీరు మాట్లాడే దేవుడు ఇంటినందుకు మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాం. దేవా మరి తండ్రి, మీ స్వరాన్ని మరొకసారి మీరు మాకు వినిపింపజేయమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. ఇదిగో ప్రభా, మరొకసారి మీ సిలువను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవా మరి తండ్రి, పాపను మీరు ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక దేవా మా పాపను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మమ్మల్ని పవిత్రులుగా చేస్తారని మీ వాక్యం సెలవిచ్చిన ప్రకారం ఆయన దేవా అట్టి శ్రేష్టమైనటువంటి దేవా శిలువ రక్తాన్ని మరొకసారి మేము జ్ఞాపకం చేసుకుంటున్నాను ఆయన. దేవా మరి తండ్రి, శిలువలో మీరు చేసిన త్యాగాన్ని ప్రభా ఈ సమయంలో వాక్య రూపంలో మేము జ్ఞాపకం చేసుకుంటుండగా దేవా మరి తండ్రి, మీ సన్నిధి ప్రసన్నత సమృద్ధిగా మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మీ బిడ్డలుగా మమ్మల్ని మీరు నడిపిస్తున్న విధానం అంతటి కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. విశ్వాసంతో, నిరీక్షణతో, పట్టుదలతో ఏకీపిస్తున్న ప్రతి బిడ్డ కొరకు, ప్రతి కుటుంబం కొరకు మరొకసారి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. విషయాల కృప చూపించమని, చివరి ప్రార్థన ఆశీర్వాదం వరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని
యేసయ్య సర్వశక్తి కలిగిన నామములోనే స్తుతించి ప్రార్థన చేసి దినమనస్తడి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమెన్. సమయంలో పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుద్దాం ప్రియులారా. 615వ పాట పాడుకుందాం. శరణాత్మ గీతాల నుంచి నీ సిలువే నాకు శరణు యేసు ప్రభు. నీ సిలువే నాకు శరణు యేసు ప్రభు, నీ సిలువే నాకు శరణు యేసు ప్రభు. దురిత దూరుడా నీ దరి చేరగా, దురిత దూరుడా నీ దరి చేరగా, నాదు పాప శాపము తీర్చి, నాదు పాప శాపము తీర్చి, దరి చేర్చితివి కృపతో, దరి చేర్చితివి కృపతో. నీ సిలువే నాకు శరణు యేసు ప్రభు, నీ సిలువే నాకు శరణు యేసు ప్రభు. శాశ్వతముగా నన్ను ప్రేమించితివి, శాశ్వతముగా నన్ను ప్రేమించితివి, నీదు ప్రేమకు నేనే సాక్షిని, నీదు ప్రేమకు నేనే సాక్షిని, బలమగు నీదు కృపతో, బలమగు నీదు కృపతో. నీ సిలువే నాకు శరణు యేసు ప్రభు, నీ సిలువే నాకు శరణు యేసు ప్రభు. నా హృదయములో భారములెల్లను, నా హృదయములో భారములెల్లను, సిలువను చూడగా సమసిపోయెను, సిలువను చూడగా సమసిపోయెను, శక్తి గల నీ కృపలో, శక్తి గల నీ కృపలో. నీ సిలువే నాకు శరణు యేసు ప్రభు, నీ సిలువే నాకు శరణు యేసు ప్రభు. రక్తము కాచి మరణము గెలిచి, రక్తము కాచి మరణము గెలిచి, శత్రు సైతానును ఓడించి, శత్రు సైతానును ఓడించి, విజయమిచ్చితివి కృపతో, విజయమిచ్చితివి కృపతో. నీ సిలువే నాకు శరణు యేసు ప్రభు, నీ సిలువే నాకు శరణు యేసు ప్రభు. యేసు నా సిలువనునే మోసి ఇలలో నిన్ను వెంబడించుటకు, ఇలలో నిన్ను వెంబడించుటకు, ధైర్యమిచ్చితివి కృపతో, ధైర్యమిచ్చితివి కృపతో. నీ సిలువే నాకు శరణు యేసు ప్రభు, నీ సిలువే నాకు శరణు యేసు ప్రభు. నీ రాకడకై నిరీక్షించు, నీ రాకడకై నిరీక్షించు, నిత్య కృపను నే పొందితినంచు, నిత్య కృపను నే పొందితినంచు,
పాడెదను హల్లెలూయా, పాడెదను హల్లెలూయా. నీ సిలువే నాకు శరణు యేసు ప్రభు, నీ సిలువే నాకు శరణు యేసు ప్రభు. సభలో దేవుని వాక్యం ఉందా పిల్లరా? దయజెండాలు మిస్సెస్ భానుప్రదాసమ్మ గారు మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ప్రభు యొక్క పరిశుద్ధ నామంలో క్రీస్తు యొక్క శిలువ ప్రేమ ధ్యానముల్లో ఆఖరి వారంలోనికి మరి ఇచ్చేసిన ప్రభు బిడ్డలకందరికీ ప్రభు నామంలో శుభం తెలియజేస్తూ ఉన్నాను. ఒక విధంగా దీన్ని ప్యాషన్ వీక్ అంటారు, లేక హోలీ వీక్. ప్రభు యొక్క మరి ప్రవేశం యెరూషలేములోనికి జరిగిన తర్వాత ఆయన మానసికంగా, ఆధ్యాత్మికంగా, శారీరకంగా ఆయన నలిగిపోయిన వారం ప్యాషన్ వీక్. కనుక ఈ వారంలో నిజంగా మనం ప్రభు యొక్క శిలువ ప్రేమను ధ్యానించడం అత్యవసరం అనిపిస్తోంది. దేవుడు మనకి ఇచ్చిన కృపను బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. దాని కొరకు మనం యోహాను సువార్త 12వ అధ్యాయం 13వ వచనం చదువుతాను. ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనని ఎదుర్కొనపోయి, జయము ప్రభువు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక అని కేకలు వేసిరి. ప్రార్థన చేసుకుందాం. మీకు స్తోత్రాలు నాయనా, మిమ్మను మీ శిలువ ప్రేమను అతి దగ్గరగా ధ్యానం చేయడానికి అనుగ్రహించండి. మీ నోటి బూరగా వాడుకోండి. మీ రక్త ప్రోక్షణ క్రిందకు నన్ను మమ్మలను తెచ్చుకుంటూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. యేసు ప్రభు ఒక ఉత్సవముగా ఘనమైన రీతిలో ఆయన భారవాహక పశువు పిల్లైన గాడిదను ఎక్కి ముందు వెనక యేసు ప్రభుని అనుసరిస్తున్న వారు, లేక ముందు నడుస్తున్న జన సమూహం, వెనక నడుస్తున్న వాళ్ళు చాలా ఆర్భాటంతో, చాలా ఉత్సాహంతో ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని, శిష్యులైతే వాళ్ళ వస్త్రాలు గాడిద మీద వేశారు. తర్వాత బహుజన సమూహం దారి పొడుగునా వేస్తూ వచ్చారు. ఆ గాడిద మీద ప్రభు ముందుకు సాగి వెళ్తూ ఉండగా ప్రజలు వేసిన కేకలను గుచ్చి చేయబోతున్నాం. ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి, జయము ప్రభువు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక అని కేకలు వేసిరి. ఈ సందర్భం 4 సువార్తల్లో రికార్డ్ చేయబడింది. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో, మార్కు సువార్త 11వ అధ్యాయంలో, లూకా సువార్త 19వ అధ్యాయంలో, యోహాను సువార్త 12వ అధ్యాయంలో వారు వేసిన కేకలు రికార్డ్ చేయబడ్డాయి. ఈ 4 గ్రంథాలలో లేక సువార్తలలో రికార్డ్ చేయబడిన వారి కేకలను కనుక మనం విశ్లేషిస్తే, అనలైజ్ చేసి చూస్తే అందులో 2 ఖచ్చితంగా కనబడతాయి. ఒకటి ఆయన రాజు, రెండవది ఆయనకు జయము. గమనించండి మీరు కూడా, తర్వాత కూడా ఈ లేఖనాలను మీరు పరిశోధించండి. ఇప్పుడు మనం చదువుకున్న యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనంలో జయము హోసన్నా అని ఉంటుంది. హోసన్నా, హోసన్నా, ప్రభువు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును. ఎవరికి జయము? ఎవరిని బట్టి జయము? జయము సంపాదించింది ఎవరు? జయమును ప్రకటించడానికి వచ్చింది ఎవరు అంటే ప్రభువు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు. సో ఈ 4 సందర్భాలలో యేసు ప్రభువును వారు రాజుగా గొప్ప చేస్తున్నారు. యేసు ప్రభు తన ప్రజల పక్షంగా సంపాదించి పెట్టబోతున్న జయాన్ని గూర్చి, విజయాన్ని గూర్చి కూడా వాళ్ళ ఆటంతో కేకలు వేస్తూ వచ్చారు. యేసు ప్రభువు రాజు అని. అయితే ప్రజలు ప్రకటించినా ప్రకటించకపోయినా ఆయన రాజే. ఆయన రాజు అనే విషయం
ఆయనే తన జీవితంలో తాను సేవ ప్రారంభం నుంచి ఆయన మాట్లాడుకుంటూ వచ్చాడు. అంతేకాకుండా ఈ యొక్క పామ్ సండే రోజు లేక యెరూషలేములోని యేసు ప్రభు ఊరేగింపుగా ప్రవేశించిన రోజు ఆ జనసమూహం ఆయన రాజుగా గొప్ప చేశారు. మరి 2 సార్లు కూడా ఆయనను రాజుగా ప్రకటించారు. ఒకటి ఎట్ హిస్ బర్త్, ఆయన పుట్టినప్పుడు తూర్పు దేశం నుండి వచ్చిన జ్ఞానులు ఆయనను రాజుగా ప్రకటించారు. మూడోది యేసు ప్రభు సిలువ వేయబడినప్పుడు యేసు ప్రభువును సిలువ వేసిన ఆ సిలువ మీద యూదుల రాజుకు నజరేయుడైన యేసు అనే బోర్డు పెట్టి ప్రపంచానికి ఆయన రాజు అని ప్రకటించారు. ఆయన రాజుని, ఆయన జయము సంపాదించిన రాజని, ఆయన జయములో మనకు కూడా భాగం ఉన్నది అనే విషయాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. చూడండి, మొట్టమొదటిగా జ్ఞానులు యేసు ప్రభుని రాజు అని చెప్పారు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనంలో కనుక మనం వెళ్తే, వాళ్ళు నక్షత్రం చేత చాలాసేపు నడిపించబడ్డారు, కానీ సరిగ్గా యూదయ దేశానికి వచ్చిన తర్వాత వాళ్ళు ఇంక ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, అంతఃపురానికి వెళ్ళిపోదాం అని చెప్పి యూదయ దేశంలో అంతఃపురంలో ఉన్న హేరోదు రాజు దగ్గరికి వెళ్ళిపోయారు. నేరుగా వెళ్ళిపోయి వారు రాజును ప్రశ్నిస్తున్నారు. యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచాము, ఆయనను పూజించడానికి we have come to worship him అని చెప్పారు. రాజుకు చెందవలసిన ఘనత, రాజుకు చెందవలసిన ఆధిక్యత, ఆరాధన చెల్లించడానికి మేము వచ్చామని చెప్పారు. సరే, హేరోస్ కన్ఫ్యూజ్ అయ్యాడు. ప్రధాన యాజకులు శాస్త్రిని పిలిపించాడు, లేఖనాలు పరిశోధించాడు. యోదయ బెత్లెహేములోనే అని తెలిసింది, వాళ్ళు వెళ్ళిపోయారు. అయితే ఇదే 2వ అధ్యాయం 10వ వచనంలో, ఆ తర్వాత ఈ తూర్పు దేశపు జ్ఞానులు అదే నక్షత్రం చేత నడిపింపబడిన వారే ఒక ఇంటికి చేరారు. వారు ఆ ఇంట్లోకి వెళ్ళి ఏం చేశారు? 10-11 వచనాల్లో ఉంది. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపై పూజించి ఆయనను తమ పెట్టెలు విప్పించిరి. వాళ్ళు రాజు అనుకొని వచ్చారు. తీరా చూస్తే అక్కడ చాలా సింపుల్ కండిషన్స్ ఉన్నాయి. ఇట్ వాజ్ ఎ స్మాల్ హౌస్, ఒక చిన్న ఇల్లు. ఆ ఇంట్లోకి వెళ్తే చాలా సామాన్యమైన 2 కనబడుతున్నారు. అక్కడ ఒక సింహాసనం లేదు, అక్కడ ఏమి లేదు, వైభవం ఏమి లేదు. ఒక శిశువు ఉన్నాడు, ఇన్ఫెంట్, ఒక పసికందు ఉన్నాడు. అయితే వాళ్ళు ఆయనను గూర్చిన ఒక ప్రత్యక్షతతో వెళ్ళారు. ఆయన రాజు అనే ప్రత్యక్షతతో వెళ్ళారు. ఆ ప్రత్యక్షత నుంచి అటు ఇటు తొలగిపోవడానికి ఇష్టపడలేదు వాళ్ళు. వాళ్ళకు అందిన ప్రత్యక్షత ఒకటి, అక్కడ కనబడుతున్న ఆధారాలు వేరుగా ఉన్నాయి. అయినా కానీ వాళ్ళు ఆయనను రాజుగానే గుర్తిస్తూ సాగిలపడి పూజించి ఆయనకు తమ కానుకలు సమర్పించారు. హీఈస్ అవర్ కింగ్. ఆయన మన రాజు కూడా సుమా. ఆయనను ఇశ్రాయేలు రాజు అని ఆనాటి ప్రజలు కేకలు వేశారు. పిలాతు వచ్చేటప్పటికి యూదుల రాజు నీవేనా అని ప్రశ్నించాడు. ఆ బోర్డు శిలువ మీద యూదుల రాజుకు నజరేయుడైన యేసు అని పెట్టారు, కానీ హీఈస్ ద కింగ్ ఆఫ్ ఆల్. ఆయన అందరికీ రాజు, ఆయన నాకు రాజు, ఆయన నీకు రాజు. ఇప్పుడు ఈ జ్ఞానుల సందర్భంగా మనం ఒకసారి క్వశ్చన్ చేసుకుందాం. ఆయన రాజు అయితే మనం ఆయనకు చెల్లించవలసింది ఆరాధన. we need to worship him, we need to bow down before him. ఆయన ఎదుట మనం తగ్గించుకోవాలి, సాగిలపడాలి. అంతేకాకుండా ఆనాడు వాళ్ళు బంగారము, సాంబ్రాణి, బోళము కానుకలుగా సమర్పించారు. ప్రత్యక్షంగా శిశువు కనబడుతున్నాడు, ప్రత్యక్షమైన కానుకలు వారు అర్పించారు. కానీ ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? వాట్ కెన్ వీ గివ్ టు దిస్ కింగ్? ఈ రాజుకు నీవు నేను ఏమి ఇవ్వగలము అని కనుక మనం ఆలోచిస్తే, రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో అపోస్తులైన పౌలు అంటాడు, దేశపు జ్ఞానులు ఆయనకు చెందవలసిన ఆరాధన ఆయనకు చెల్లించారు, ఆయనకి చెందవలసిన తగిన కానుకలు ఆయనకు సమర్పించారు. యేసు ప్రభు సేవనే మనం జ్ఞాపకం చేసుకుంటే,
ఆయన తన సేవ ద్వారా, తన జీవిత విధానం ద్వారా ఆయన తాను రాజరికాన్ని మెయింటైన్ చేశాడు. ఆయన మాటల్లో కానివ్వండి, ఆయన ప్రసంగాల్లో కానివ్వండి, ద పర్పస్ ఆఫ్ హిజ్ లైఫ్, తాను ఈ లోకంలోకి వచ్చిన ఉద్దేశం కానివ్వండి, చాలా స్పష్టంగా ఆలోచిస్తే అందరికి అర్థమయ్యేటట్టుగా మాట్లాడుతూ వచ్చాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనంలో యేసు ప్రభు 40 దినాలు రాత్రింబగళ్ళు ఉపవాస ప్రార్థనలో గడిపినాక తాను తన సేవ ప్రారంభించినప్పుడు ఆయన తన సేవలో ఎలాంటి బోధలు మొదలుపెట్టాడంటే, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. సమీపించి ఉన్నది, రాజ్యాన్ని గుచ్చిన సంగతులు మాట్లాడాడు, పరలోకపు రాజ్యాన్ని గుచ్చిన సంగతులు మాట్లాడాడు. ఇంకంతకన్నా తక్కువైన విషయాలు కాదండి. కూరగాయలను గుచ్చి, చీరలను గుచ్చి, రాజకీయాలను గుచ్చి మాట్లాడలేదు ఆయన. పరలోక రాజ్యాన్ని గురించి ఆయన మాట్లాడుతూ వచ్చాడు. దేవుని రాజ్యమును గురించిన సువార్త ప్రకటిస్తూ వచ్చాడు. ఎందుకో తెలుసా? ఆయన రాజు కాబట్టి రాజ్య సంబంధమైన విషయాలే మాట్లాడుతూ వచ్చాడు. యేసు ప్రభు వాళ్ళ శిష్యులు పరలోక ప్రార్థన నేర్పించమంటే వాళ్ళకు నేర్పించిన ప్రార్థనలు కూడా పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక అని రాజ్య సంబంధమైన ప్రార్థన నేర్పించాడు. లెట్ దై కింగ్డమ్ కమ్ అని ప్రార్థన నేర్పించాడు. ఆయన చేసిన ప్రసంగాలలో లేక ఆయన తన శిష్యులను దగ్గర పెట్టుకుని ఆయన మాట్లాడిన దీర్ఘమైన ఉపదేశాలలో పరలోక రాజ్యాన్ని గురించి మాట్లాడుతూ వచ్చాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో పరలోక రాజ్యాన్ని ఉపమాన రీతిగా మాట్లాడుతూ వచ్చాడు. అది విత్తువాని ఉపమానం తీసుకోండి, గోధుమలు గురుగులు ఉపమానం తీసుకోండి, కురిసిన పిండి ఉపమానం తీసుకోండి, ఇలాగా ఒక అమూల్యమైన ముత్యాన్ని గురించిన ఉపమానం ఏదైనా అవన్నిట్లో కూడా ఆయన ప్రజెంట్ చేయాలనుకున్న మెయిన్ థాట్ ఏంటంటే పరలోక రాజ్యం. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో కొన్ని ఉపమానాలు చెప్పాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో కొన్ని ఉపమానాలు చెప్పాడు. బుద్ధిగల కన్యకల ఉపమానం, తలాంతుల ఉపమానం, ఇవన్నీ కూడా పరలోకానికి సంబంధించినవి. ఆయన పరలోక రాజ్య సంగతులు చెప్తూ వచ్చాడు. ఒక టైం వచ్చేటప్పటికి లూకాసు వార్త 12వ అధ్యాయం యేసు ప్రభు ఒక మాట చెప్తున్నాడు, తన శిష్యులతో చెప్తున్నాడు ఈ విషయాలన్నీ. వాళ్ళతో చెప్తూ అంటున్నాడు, చిన్న మంద భయపడుకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. నేను ఎందుకో తెలుసా పరలోకపు రాజ్య సంగతులు చెప్తున్నాను? మీకు రాజ్యం అనుగ్రహించడానికి మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. ఆయన మీకు రాజ్యం ఇవ్వాలనుకుంటున్నాడు. ఇలాగా అనేకమైన విషయాలు యేసు ప్రభు మాట్లాడుతూ వచ్చారు. లాస్ట్లో పిలాతు దగ్గర నిలబడాల్సి వస్తుంది. యోహాను సువార్త 18వ అధ్యాయంలో పిలాతు అప్పుడు ఇంట్రాగేట్ చేస్తా ఉన్నాడు. 18వ అధ్యాయం 38 వచనాల్లో పిలాతు అడుగుతాడు, ఆర్ యు ద కింగ్, నీవు రాజువా అని అడిగితే యేసు ప్రభు అంటున్నాడు 38వ వచనం, యేసు నీవన్నట్టు నేను రాజుని, సత్యమును గురించి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని అంటాడు. 36వ వచనంలో అంటాడు ఆ పైన యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము పరలోక సంబంధమైనది అని తన రాజ్యాన్ని గూర్చి, తన రాజరికాన్ని గూర్చి, తాను రాజుగా ఈ లోకానికి వచ్చిన సంగతిని వారికి ఆయా సందర్భాల్లో తెలియజేయడానికి ప్రయత్నం చేస్తూ వచ్చాడు. అయితే యేసు ప్రభు యొక్క సేవా కాలంలో ఆయనలో ఉన్న ఆ రాజరికాన్ని, ఆయన ఒక రాజు, ఆయనకు ఒక రాజ్యం ఉన్నదన్న విషయాన్ని గ్రహించి మాట్లాడిన వారు చాలా కొద్ది మంది ఉన్నారు. వాళ్ళని జ్ఞాపకం చేస్తాను. ఒక ముగ్గురిని నేను జ్ఞాపకం చేస్తాను. మార్కు సువార్త 14వ అధ్యాయంలోకి వెళ్దాం. మార్కు సువార్త 14వ అధ్యాయంలో కనుక మనం వెళ్తే, బేతనీలో కుష్ఠరోగి సీమోను అనే ఒకరి ఇంట ఏటా మాంసి అత్తరు బుడ్డి తీసుకొని వచ్చింది. ఈమె అత్తరు బుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసిందండి. యేసు ప్రభు తల మీద అత్తరు పోసింది. అందరూ బాధపడిపోతున్నారు, అయ్యో ఇంత విలువైన అత్తరు 300 దేనారముల కంటే ఎక్కువే, అయ్యో బీదలకి ఇవ్వచ్చు కదా అని చెప్పి అలా ఇలాగ అందరూ కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ప్రభు అన్నాడు, ఆమె జోలికి పోవద్దు, ఎందుకు మీరు ఆమెను తొందర పెడుతున్నారు? బీదలు ఎప్పుడు మీతోనే ఉంటారు, మీరు ఎప్పుడైనా బీదలకు హెల్ప్ చేసుకోవచ్చు. అయితే 8వ వచనం, ఈమె
తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును అభిషేకించెను. సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఆమె చేసినది జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను ప్రభు చెప్తున్నాడు, ఈమె నా భూస్థాపన నిమిత్తము ముందుగా నా శరీరమును అభిషేకించింది. షీ హ్యాస్ అనాయింటెడ్ మై బాడీ. చూడండి, అభిషేకం అనేది ఎవరికి సంబంధించిన మాట? పట్టాభిషేకం, రాజ్యాభిషేకం ఎవరికి జరుగుద్దండి? రాజులకు జరుగుతుంది కదా. మనం కనుక పాత నిబంధనలోకి వెళ్తే మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలో మరి ప్రవక్త అయిన సమూయేలు దేవుడు యెషై ఇంటికి పంపించాడు. యెషై కుమారుల్లో ఒకనిని ఇశ్రాయేలీయుల మీద రాజుగా అభిషేకించమంటే యెషై తన మొదటి కుమారులందరినీ వరుసపెట్టి పిలుస్తా ఉన్నాడు. ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు, ఐదుగురు, 6, 7 ఎవరొచ్చినా కానీ దేవుడు ఇతను కాదు ఇతను కాదు అని చెప్తున్నాడు. ఏమి ఇంకెవరు లేరా అంట? ఒకడు ఉన్నాడులే, గొర్రెల దొడ్లో ఉన్నాడు, పర్వాలా పిలిపించు. పిలిపిస్తే దావీదు వచ్చాడు. దావీదు రాగానే దేవుడు సమూయేలుతో చెప్తున్నాడు, నేను కోరుకున్నవాడు ఇతనే, ఐ హ్యావ్ చోజన్ హిమ్, ఇతన్ని నేను ఎన్నుకున్నాను, ఇతనిని నీవు అభిషేకించుము అంటాడండి. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం 12వ వచనం. అతడు చక్కని నేత్రములు కలవాడును చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరులు ఎదుట వానికి అభిషేకము చేసెను. వై? డేవిడ్ వాజ్ సెలెక్టెడ్ టు బి ద కింగ్ ఆఫ్ ఇజ్రాయెలైట్స్. ఇశ్రాయేలీలకు రాజుగా ఉండడానికి దేవుడు దావీదును ఎన్నుకున్నాడు కనుక దావీదును సమూయేలు తైలము తల మీద పోసి అభిషేకించాడు. డేవిడ్ వాజ్ ద కింగ్ ఆఫ్ జూస్, కింగ్ ఆఫ్ ఇజ్రాయెలైట్స్. యేసు ప్రభుని రాజుగా గుర్తించిన స్త్రీ మిక్కిలి విలువైన, వెరీ కాస్ట్లీ, అచ్చమైన ప్యూర్ జటా మాంస అత్తరు తీసుకొని వచ్చి యేసు ప్రభు తల మీద పోసి యు ఆర్ ద కింగ్, కింగ్ ఆఫ్ కింగ్స్ అని చెప్పి అభిషేకించిందంటే నిజంగా ప్రభుకి ఎంత సంతోషమై ఉంటుందో కదా. అందుకే ప్రభు అన్నాడు, భూమి మీద ఎక్కడ సువార్త ప్రకటించబడినా అక్కడ ఈమెను గూర్చి చెప్పుకోవాలన్న. ఇంకొక ఆమెను గూర్చి చెప్పాలండి. మత్తయి సువార్త 20వ వచనం. ఆయన యొద్దకు వచ్చి నమస్కారము చేసి ఒక మనవి చేయబోగా, షీ వాజ్ రిక్వెస్టింగ్, ప్లీడింగ్. ఏమంట? అప్పుడు అడుగుతున్నాడు ఆయన, నీవేం కోరుచున్నావమ్మా అని అడిగితే ఆమె చెప్తుంది, నీ రాజ్యమందు ఈ నా 2 కుమారులలో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో, అయ్యా, ఐ నో యు ఆర్ ఎ కింగ్ అండ్ యూ హ్యావ్ ఎ కింగ్డమ్, నీకు ఒక రాజ్యం ఉందని నాకు తెలుసు. నీ రాజ్యంలో నేను కోరుకుంటుంది ఏంటంటే నా కొడుకులు వదిలిపెట్టకుండా నీ రాజ్యంలో నీకు కుడి ప్రక్కన ఒకరిని ఎడమ పక్కన ఒకరు వెళ్ళి ఎప్పటికీ అలాగే నీతో చేసుకో. గొప్ప విషయం. ప్రభు ఎంత సంతోషించుంటారండి. యేసు ప్రభు రాజు, గుర్తించామా? ఆయన రాజ్యము చేయుచున్నాడు, ఆయన రాజ్య పరిపాలన చేయుచున్నాడు. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము. మనమందరము ఆయన రాజ్యములో ఉన్నాము. చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి మనం. కొన్నిసార్లు మన దేశం ఏ పరిపాలకుల చేతుల్లోకి వెళ్ళిపోయిందో సమ్ టైమ్స్ వి ఫీల్, అబ్బా, ఇలాంటి నాయకత్వం కింద ఎందుకున్నాం మనం, ఇలాంటి పరిపాలకుల కాలంలో మనం ఎందుకున్నాం ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో అని వి మే రిగ్రెట్. కానీ యేసే రాజ్య వారసులం మనం, దేవుని వారసులం మనం, ఆయన రాజ్య వారసులం. మనం రిగ్రెట్ అవ్వాల్సిన పని లేదు, మనం ఆనందించాల్సిన పని ఉంది, మనం అతిశయించాల్సిన పని ఉంది, మనం ఆయనకు తగ్గట్టుగా ఈ లోకంలో జీవించాల్సిన అవసరత కూడా ఉన్నది. ఇంకొక వ్యక్తి కూడా యేసు ప్రభువుని గురించి మాట్లాడుతున్నాడు. లూకాసు వార్త 23వ అధ్యాయం 3:42. అప్పటికే యేసు ప్రభు శిలువ మీద వేలాడుతూ ఉన్నాడు. 2 నేరస్తులు యేసు ప్రభు కుడివైపున ఒకళ్ళు, ఎడం వైపున ఒకళ్ళు వేలాడుతూ ఉన్నారు. కొద్దిసేపు వాళ్ళిద్దరూ యేసు ప్రభు నిందిస్తూ వచ్చారు. ఎందుకంటే చుట్టూరా కింద ఉన్న వాళ్ళందరూ కూడా నిందిస్తున్నారు, దూషిస్తున్నారు, అపహసిస్తున్నారు. సో వాళ్ళతో పాటు వీళ్ళిద్దరు కూడా కొద్దిసేపు నిందించారు. కొంతసేపు అయినాక
కుడి చేతి వైపు ఉన్న దొంగ మాటల్లో మార్పు వచ్చేసింది. ఎడమ సైడ్ ఉన్న దొంగను కూడా ఆపుతున్నాడు. ఎందుకలా మాట్లాడుతున్నావు? ఆయన ఏం చేయలేదు, మనం చేశాం. మనం ఈ శిక్షకు తగిన వారమే, మనకి ఇది న్యాయమే. కానీ ఈయనలో ఏ తప్పిదమో లేదు సుమా. ఈజ్ బ్లేమ్లెస్. ఎందుకు ఆయన గురించి అలా మాట్లాడుతున్నావు అన్నాడు. ఒక రియలైజేషన్లోకి వచ్చాడు. మరి అయితే తను అన్నమాట 42వ వచనంలో, ఆయనను చూచి, యేసు ప్రభుని చూచి అంటున్నాడు, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము. కింద ఫుట్ నోట్లో ఉంది, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము. నాకు ఒకటి అర్థమైపోతుంది అయ్యా, నువ్విప్పుడు ఒక అపరాధిలాగా, ఒక దోషిలాగా శిలువ మీద వేలాడుతున్నావు, మాలో ఒకటిగా. కానీ నీవు ఏ తప్పిదము చేయలేదు, నువ్వు నిర్దోషివి, నీవు పవిత్రుడువు, నువ్వు మామూలు వాడివి కాదు, నీవు రాజువు, నీకు ఒక రాజ్యం ఉంది. నువ్వు వన్ డే యు ఆర్ గోయింగ్ టు కమ్. రోజు నువ్వు మళ్ళీ నీ రాజ్యంతో రాబోతున్నావు. నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. ప్రభు వెంటనే అంటున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో. చూడండి ఎంత బాగుంది. యేసు ప్రభు రాజు. ఆయన మన కోసం, మనమందరం ఆయన్ని రీచ్ అవుట్ అవ్వడానికి, ఆయన కలుసుకోవడానికి, ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఆయన దీనుడై వచ్చాడు. కానీ యాక్చువల్గా అయితే ఆయన రాజు సుమా, ఘనుడైన రాజు ఆయన, ఘనుడైన దేవుడు ఆయన. ఆయనను న్యాయంగా మనం ఎవరు అసలు రీచ్ అవుట్ అవ్వడానికి వీలేదు. కానీ యేసు ప్రభుని రాజుగా గుర్తించినట్టే గుర్తిస్తూ రాజును, ఆయనను అవహేళన చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని కూడా గుర్తు చేస్తాను ఈ టైంలో. మత్తయి సువార్త 27వ అధ్యాయం 29వ వచనం చదువుతున్నాను నేను. ముండ కిరీటమును అల్లి, లేకపోతే ఇంకా పై మాట 27 కూడా చదువుతాం. అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరంలోనికి తీసుకొని పోయి ఆయన యొద్ద సైనికులనందరినీ సమకూర్చిరి. వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగి తొడిగించి ముండ్ల కిరీటము అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన ఎదుట మోకాళ్ళుని, యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మి వేసి ఆ రెల్లును తీసుకుని దానితో ఆయనను తల మీద కొట్టిరి. ఎంత ఘోరం కదా. వాళ్ళు కూడా ప్రకటిస్తున్నారు, వాళ్ళు కూడా డిక్లేర్ చేస్తున్నారు, హేల్ ద కింగ్ ఆఫ్ జ్యూస్ అంటున్నారు, యూదుల రాజా నీకు శుభం అంటున్నారు. కానీ చాలా సర్కాస్టిక్ గా చేస్తున్నారు ఆ పని, సెటారికల్ గా బిహేవ్ చేస్తున్నారు. కొరడాలతో కొట్టించి సిలువే అప్పగించినందుకు పిలాతు వీళ్ళు యేసు ప్రభు మీద చాలా అతిగా చేశారు. వాళ్ళకు అప్పగించబడిన పని కొరడాలతో కొట్టి సిలువ తీసుకెళ్ళాలి అంతే. కానీ వాళ్ళ అమ్మ ఒక్క ఇది కూడా లేకుండా, జాయింట్ కూడా లేకుండా కుట్టబడిన ఆ వస్త్రాన్ని పక్కన పెట్టి వాళ్ళకు తోచిన ఊదా రంగు వస్త్రాన్ని తగిలించి 2-3 అంగుళాల పొడవున్న ముండ్లతో కిరీటాన్ని తల మీద పెట్టి, నువ్వు రాజువు కదా నీ కిరీటం ఉండాలని పెట్టి, రాజదండం ఉండాలి కదా అని చెప్పి ఒక రెల్లు తీసుకొచ్చి యేసే చేతులు పెట్టి, యూదుల రాజా నీకు శోభం అని మోకరించి ఎదురుగా అపహాస్యం చేస్తాం. మళ్ళీ ఆ రెల్లే తీసుకుని మొక్క మీద ఉమ్మూసారంట. ఉమ్ము వేసి ఆ రెల్లుతో తల మీద కొట్టారు. ఇదా యేసు ప్రభుకి రాజుగా ఇవ్వవలసిన ఘనత కాదు. దే హ్యావ్ ఇన్సల్టెడ్ అండ్ హ్యూమిలియేటెడ్ జీసస్. చాలా భయంకరం. ఇంకొక వ్యక్తిని కూడా జ్ఞాపకం చేస్తాను. పిలాతు, ద గవర్నర్, పాంటియస్ పైలట్. పిలాతు కూడా యేసు ప్రభుని ఇంట్రాగేట్ చేశాడు. యోహాను సువార్త 18వ అధ్యాయంలోకి వెళ్దాం, లేక మిగిలిన సువార్తల్లో కూడా ఉంది. యూదుల రాజువు నీవేనా అని అడిగితే అవును నీవన్నట్టే అని చెప్పాడు. ఆ తర్వాత చాలా రకాలుగా ఇంట్రాగేట్ చేసిన ఏమి తప్పు కనబట్టల్లా. 3 సార్లు ఒప్పుకోవాల్సి వచ్చింది. వీళ్ళు నాకు ఏ దోషం కనబడలేదు అని ఒప్పుకొని, అయినా కానీ యేసు ప్రభుని చూడండి ఎలా హ్యాండిల్ చేస్తున్నాడు. మనం చెప్పుకున్నాం గత దినాల్లో. గబ్బతా అనే తన న్యాయపీఠం మీద కూర్చొని, యోహాను సువార్త 19వ అధ్యాయం 14వ వచనం. ఆ దినము పస్కాను సిద్ధపరచు దినము. అప్పుడు ఉదయం 6 గంటలు కావచ్చును. అతడు ఇదిగో మీ రాజు, బిహోల్డ్ యువర్ కింగ్. మీ రాజు అని చెప్పుకుంటున్నాడు. మీ రాజేలే ఇదిగో అని బయటికి తెచ్చాడు.
వాళ్ళు అంటున్నారు, కిల్ హిమ్ క్రూసిఫై హిమ్, సంహరించుము సిలువేమని కేకలు వేస్తుంటే, ఏంటి మీ రాజును సిలువేయమంటారా? పిలాతు కూడా చాలా అవమానపూర్వకంగా ఆనాటి యూదుల చేత రాజైన ఆయన్ను సిలువ వేయమని వాళ్ళు చెప్పేటట్లుగా చెప్పించారు. సువార్త 27వ అధ్యాయంలో వీళ్ళు సిలువ వేయమని ఎక్కువ కేకలు వేస్తుంటే పిలాతు వాళ్ళ అల్లరి ఎక్కువ అవుతుందని ఏం చేయలేక నీళ్ళు తెచ్చుకొని చేతులు కడుక్కుంటే వీళ్ళు కేకలు వేస్తున్నారు. 25. అందుకు ప్రజలందరూ, వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండును గాకనిది. సిలువ వేయము, వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను. ఈ నీతిమంతుని రక్తమును గురించి నేను నిరపరాధిని అంటే పర్వాలేదు, ఆ రక్తానికి మేము అపరాధులు అవుతాం, ఆ రక్తము మా మీద మా పిల్లల మీద ఉండును గాక. ఇశ్రాయేలు రాజుకు యేసు ప్రభుని, దావీదు కుమారుడైన యేసు ప్రభుకి వాళ్ళు సిలువ వేయము, ఆ నేరం మా మీద మా పిల్లల మీద ఉండును గాక అని రాజైన యేసుక్రీస్తును వాళ్ళు తృణీకరించారండి. దే హ్యావ్ రిజెక్టెడ్ జీసస్. చరిత్ర పరిశీలన చేస్తే AD 70s ఈ టైటస్ ఇశ్రాయేలీలు పూర్తిగా చెదరగొట్టబడ్డారు యూదయ దేశం నుంచి. ప్రపంచ దేశాల్లోనికి చెదిరిపోయారు వాళ్ళు, ఏ ఇద్దరు కూడా ఒక చోట ఉండకుండా. ఆ దోషం మా మీద మా పిల్లల మీద ఉండుగాక అన్నారు. ఆ దోషం చొప్పునే వాళ్ళు చాలా ఘోరమైన పరిస్థితుల్లో ప్రపంచ దేశాల్లో చెదిరిపోయారు. మొన్నటి దాకా వాళ్ళు మరలా తిరిగి 45 దాకా వాళ్ళు మళ్ళా సమకూడలేదు. రాజును రిజెక్ట్ చేయడం, యూదుల రాజును, దేవుని కుమారుడైన యేసుక్రీస్తును రిజెక్ట్ చేయడం అనేది ఎంత భయంకరమైన విషయమో మేబీ ఆ రోజు వాళ్ళకి తెలవలేదేమో కానీ తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళు చేసిన నిర్ణయం ఎంత భయంకరమైందో. కనుక ఈ 4 సువార్తల్లో వారు వేసిన కేకలలో చాలా బాగా వాళ్ళు జయము అని అరుస్తూ వచ్చారు. ప్రభు పేట వచ్చిన ఇశ్రాయేలు రాజునకు జయము అని కేకలు వేశారు. మత్తయి సువార్త 21:9లో దావీదు కుమారునికి జయము, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేశారు. మార్కు 11:9-10లో జయము అని స్టార్ట్ చేశారు. హోజాన్నా ప్రభు పేరట వచ్చువాడు స్తుతినందును గాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము. ఈ హోజన్నా అనే మాట ఇప్పుడే కనబడుతుంది మనకి. యేసు ప్రభు యెరూషలేములోనికి ఊరేగింపుగా ప్రవేశించిన ఈ సందర్భంలోనే కనబడుతుంది. ఈ సందర్భంలో ఆయన్ను దావీదు కుమారుడుగా గుర్తిస్తారు. దావీదు రాజ్యం ఉన్నదని గుర్తు చేసుకుంటారు వాళ్ళు. ఈయన ప్రభు పేట వస్తున్నవాడు అని గుర్తు చేసుకుంటారు. యేసు ప్రభుని సన్ ఆఫ్ డేవిడ్. దావీదు ఇశ్రాయేలీయులకి చాలా ఫేమస్ కింగ్. దేవుని కృప తన నుంచి బొత్తిగా ఎడము చేయబడని రాజు కీర్తనలో రాయబడి ఉంటుంది. సూర్యుడు ఉన్నంత కాలము దావీదు ఎళ్ళ నేను చూపాలనుకున్న కృప ఉంటది. ఆ సింహాసనం నిలబడి ఉంటుంది తరతరాలు. ఆ సింహాసనం అలాగే కొనసాగుతా ఉంది. యేసు ప్రభువును కూడా దావీదు కుమారుడు అన్నారు. మత్తయి సువార్త మొట్ట వచనంలో అబ్రహాం కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు, సన్ ఆఫ్ కింగ్ డేవిడ్. ఒక రకంగా చెప్పాలంటే ఈయన ఎవరో కాదు, ఈయన రాజకుమారుడు. దావీదు కుమారునికి జయమని కేకలేస్తున్నారంటే ఆయన రాజకుమారుడుగా గుర్తించారు. హీఈస్ ద సన్ ఆఫ్ కింగ్ డేవిడ్. రాకుమారునికి జయము, రాజకుమారునికి జయము. ఆయన రాజవంశానికి చెందినవాడు, ఆయన రాజు అని చెప్తూ వచ్చారు. సువార్తల్లో మనం పరిశీలన చేస్తే అక్కడక్కడ కొందరు మాత్రమే యేసేను దావీదు కుమారుడుగా గుర్తించారు. చాలా ఆశ్చర్యం. ఎవరు ఆ రకంగా యేసేను సంబోధించిన వాళ్ళని మనం చూస్తే మార్కు సువార్తలో ఒకరు కనపడతారు, మత్తయి సువార్తలో ఒకరు కనపడతారు. మొట్టగా మత్తయిలోకి వెళ్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం, మాథ్యూ చాప్టర్ 15 వర్సెస్ 21 and 22. మత్తయి 15 21-22 వచనాలు చదువుతాను. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా
ఇదిగో ఆ ప్రాంతంలో నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. షీ వాజ్ షౌటింగ్ లైక్ ఎనీథింగ్. యేసు ప్రభుని ఒక అన్యురాలండి, ఒక కనాను స్త్రీ, తూరు సీదోను ప్రాంతాల గుండా అన్య ప్రాంతాలకు యేసు ప్రభు వెళ్తూ ఉంటే ఒక అన్య స్త్రీ, ఈమెను గురించి ఇంకా రాయబడింది, గ్రీసు దేశస్తురాలు, సురోఫెనికియా వంశస్థురాలనుంది. ఆమె యేసు ప్రభుని పిలుస్తుంది, ప్రభువా, దావీదు కుమారుడా, యు ఆర్ ద సన్ ఆఫ్ ఎ కింగ్, సన్ ఆఫ్ కింగ్ డేవిడ్, యూ కెన్ డూ ఎనీథింగ్. నీ చేతుల్లో అధికారం ఉంది, నీవు రాజువి, రాజ్యధికం, రాజ్య పరిపాలన నీ చేతుల్లో. నా కుమార్తె దెయ్యం పట్టి బాధపడుతుంది, బాగు చేయి నా కూతురు. మనకు తెలుసు చాలా సంభాషణ జరిగింది అక్కడ, వదిలిపెట్టలేదండి. ఎందుకంటే ఈ రాజు ద్వారా అవ్వకపోతే, ఈ దావీదు కుమారుడు ద్వారా అవ్వకపోతే ఇంకెవరేం చేయలేరు. రాజు తలిస్తే దెబ్బలకు కొదువే లేదండి. రాజు తలుచుకుంటే దీవెనలకు కూడా కొరతే లేదు. నువ్వు రాజును ఆశ్రయిస్తే, రాజు కాళ్ళు పట్టుకుంటే ఇంకా మన కొరతంటూ కొదువంటూ ఏమీ ఉండదు. ఒక చిన్న స్టోరీ గుర్తొస్తుంది నాకు. దేశంలో ఒక రాజుగారు ప్రకటించారంట, ఈరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంకాలం 5 గంటల దాకా నా రాజ్యంలో ఉన్నవారు ఎవరు వచ్చి ఏది అడిగినా వాళ్ళకి నేను ఇచ్చేస్తాను గిఫ్ట్గా అని. జనాలు బారులు తీరారు, ఒకరి తర్వాత ఒకళ్ళు వచ్చి అడుగుతున్నారు, ఏది కావాలంటే అది అడుగుతున్నారు. బంగారం అడుగుతున్నారు, వెండి అడుగుతున్నారు, పొలాలు అడుగుతున్నారు, ఇళ్ల స్థలాలు అడుగుతున్నారు, సిమెంట్ బస్తాలు అడుగుతున్నారు, వడ్లు అడుగుతున్నారు. ఏది అడిగితే అది ఇచ్చి పంపించేస్తాడు రాజు. ఒక అతను మాత్రం దూరంగా ఒంటరిగా అలా కూర్చొని ఉన్నాడంట, లైన్లోనే లేడు. లైన్ అయిపోతుంది, ఆఖరి వ్యక్తి కూడా వచ్చేసాడు రాజుగారి దగ్గరికి. ఇతను మాత్రం అక్కడే కూర్చున్నాడు. సైనికులు పిలిచి, ఎల్లు, ఇంక నువ్వే ఎవరు లేరు, పొద్దున్న నుంచి ఇక్కడే ఉన్నావు, ఏం అడగవేంటి, ఎల్లు, అడిగి రాజుగారి దగ్గర నీకేం కావాలి అది అడిగి తీసుకోమంటే వెళ్ళాడు. రాజుగారు అడిగారు, ఏం కావాలి? ఏం అడిగాడో తెలుసా? రాజా, నీకేం కావాలి చెప్పు, 5 బస్తాలు వడ్లా, లేకపోతే కేజీ బంగారమా, లేక ఎకరం పొలమా, లేక ఒక గ్రౌండ్ స్థలమా, ఏం కావాలి నీకు చెప్పు. ఏం మాట్లాడట్లేదు. ఏం కావాలో చెప్పు, నువ్వేది అడిగినా ఇస్తానంటే ఆ వ్యక్తి అడిగాడు, రాజా, నాకు నువ్వు కావాలి. నిజమే కదా, రాజు తనకుంటే ఇంకేముందండి, రాజుదంతా తనదే. రాజు తన పక్షంగా ఉంటే, తను రాజు పక్షంగా చేరిపోతే ఇంకా తనకి ఏం తక్కువ? పొలమా, స్థలమా, ఇల్లా, బంగారమా, వెండా, ఏమి తక్కువ? సురేఫెనికే వంశస్థురాలు ఆయన రాజు కుమారుడుగా గుర్తుపెట్టింది. అమ్మో, ఈయన నేను వదిలే ప్రశ్నే లేదు, ఈయన నన్ను ఏమన్నా కానీ, కుక్క పిల్లన్నా అన్ని, నేను నీకోసం రాలేదన్నా అన్ని, నేను మాత్రం ఈయన వదిలిపెట్టను, ఎందుకంటే ఈయనే నా కుమార్తెను బాగు చేయగలరు. అందుకే అన్నాడు, అమ్మా, దై ఫెయిత్ ఈజ్ గ్రేట్, నీ విశ్వాసము గొప్పదమ్మా, నీవు కోరినట్లే నీకు అవునుగాక. దెయ్యముతో బాధించబడుతున్న కూతురును చూచి రాత్రింబగలు నిద్ర లేకుండా అల్లాడిపోతున్న ఆ తల్లి ప్రభువుని అడిగి పొందింది సంపూర్ణ స్వస్థత. కుటుంబం సంతోషంతో నిండిపోయింది. ప్రియమైన వాళ్ళ, నీ జీవితంలో కూడా ఉండలేదా కొన్ని సమస్యలు? ఎవరు తీర్చలేకపోతున్నారు, ఎవరి దగ్గర తీరమనిపిస్తుంది, నాకెవరు ఏ రకంగా సహాయం చేయలేరు అనుకుంటున్నావేమో. ఒక రాజు ఉన్నాడు, ఆ రాజు అనుగ్రహించడంలో ఐశ్వర్యవంతుడు. ఆయన తన అనుగ్రహ ఐశ్వర్యంలో నుండి మనకు కావలసిన సమస్తం ఇస్తాడు. అనుగ్రహించడంలో ఐశ్వర్యవంతుడు, కృప చూపడంలో ఐశ్వర్యవంతుడు, మహిమలో ఐశ్వర్యవంతుడు. ఆయన తన మహిమైశ్వర్యంలో మన ప్రతి అవసరాలు తీరుస్తాడు. ఆయన తన కృపా మహిదైశ్వర్యంలో మనకు రక్షణ ఇచ్చాడు. ఆయన అనుగ్రహ ఐశ్వర్యంలో నుంచి మనకి ఏది కావాలన్నా ఇస్తాడు. ఈజ్ అవర్ కింగ్. ఆయన యెరూషలేములోనికి రాజుగా ప్రవేశించాడు. అడుగు ఆయన్ని, నీకేం కావాలో. ఎందుకు బాధపడుతున్నావు? లోపల 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 ఎందుకు దిగులు పడుతున్నావు? ఒంటరిగా ఎందుకు ఏడ్చుకుంటున్నావు? ఎందుకు నీవు అంత అనారోగ్యం పాలైపోయావు, దిగులు పడిపోయి? ఎవరు లేరు నాకు అనుకుంటున్నావు, మోరల్ సపోర్ట్ లేదనుకుంటున్నావు, ఫైనాన్షియల్ సపోర్ట్ లేదనుకుంటున్నావు, ఏమీ బ్యాకప్ లేదనుకుంటున్నావా? ఉన్నాడు నీకు రాజు. కనాను స్త్రీ పట్టుకునేసిందండి ఆ రాజుని. దావీదు కుమారుణ్ణి పట్టుకుంది. సన్ ఆఫ్ డేవిడ్,
సాధించుకోండి. ప్రియమైన వారలారా, రాజుగా ఎందుకో తెలుసా? ఆయన సేవలో ఒక వడ్లవాణి కుమారుడుగా పుట్టాడు, ఒక పూరింట్లో ఉన్నాడు, ఒక పశువుల తొట్లో పండుకున్న ఆయన వన్స్ అపాన్ ఏ టైం ఒకనొక దినాన తన జీవితంలో తను ఒక రాజుగా ఎందుకు బయటకు వచ్చాడు? నీకోసం, నా కోసం. నీకు నాకు ఒక ధైర్యం, నీకు నాకు ఒక భరోసా, దిగులు లేకుండా, బాధ లేకుండా, అయిపోయిన గతపు గాయాలన్నీ జ్ఞాపకం చేసుకుంటూ లైఫ్ని దుఃఖంతో నడిపించుకోవద్దు. రాజు ఉన్నాడు, నీకు సహాయం చేసే రాజు ఉన్నాడు, నీకోసం ఈ లోకంలోకి వచ్చిన రాజు ఉన్నాడు. మార్కు సువార్తలో ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన కూడా ఇదే కేకలేస్తున్నాడు. మార్కు సువార్త 10వ అధ్యాయం 46 నుంచి ఉంటుంది. అయితే ఎవరంటే, ఎరికో పట్టణంలో తీమై కుమారుడైన బత్తిమై అను ఒక గురుడ్డి భిక్షకుడు, ఏ బ్లైండ్ మ్యాన్ అండ్ ఏ బెగ్గర్, వెరీ పూర్ మ్యాన్ అన్నమాట, బ్లైండ్ మ్యాన్, కూర్చొని ఉన్నాడు. నజరేయుడైన యేసు ఆ దారిని వెళ్తున్నాడని చూచి ఒకటే కేకలు కేకలు కేకలు. దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపుమని కేకలు వేయి మొదలు పెట్టెను. ఊరకుండుమని అనేకులు వాడిని గద్దించిరు గాని వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపని మరి ఎక్కువగా కేకలు వేసెను. అప్పుడు యేసు నిలిచిపోయాడు అక్కడ. వారిని పిలువుడని చెప్పగా తీసుకొని వచ్చారు. ధైర్యం లేదు, ఏం కావాలి నీకని అడిగాడు. ఒక గుడ్డోడు, ఒక పేదోడు, ఒక దిక్కులేనోడు, ఒక నిరాశ్రయుడు యేసు ప్రభుని వచ్చిన ఒక ప్రత్యక్షత దొరికిందండి. ఈజ్ ద సన్ ఆఫ్ డేవిడ్. ఈ పేరు పెట్టి పిలుస్తాను నేను. చాలా రకాల కాలింగ్స్ ఉన్నాయి. నజరేయుడైన యేసు అని పిలిచిన వాళ్ళు ఉన్నారు, ప్రభువా అని పిలిచిన వాళ్ళు ఉన్నారు, రకరకాలుగా యేసు ప్రభుని సంబోధించిన వాళ్ళు ఉన్నారు. కానీ కనాను స్త్రీ దావీదు కుమారుడు అని అడిగి అసాధ్యమైన దాన్ని సాధ్యం చేసుకుని వెళ్ళింది. ఈ తీమై కుమారుడైన బత్తిమై కూడా పుట్టుగుడ్డోడు, పేదోడు, కేకలేసి కేకలేసి తన కేకలే గెలిచినాయండి. ప్రభు ఆగిపోయాడు, పిలవమన్నారు. ఎంత హోప్ఫుల్గా వెళ్ళాడంటే, ఎంత ఫెయిత్ అంటే ప్రభు మీద, వాడు అప్పటికప్పుడే బట్టను పారవేసి దిగ్గున లేచి యేసునొద్దకు వెళ్ళాడు. నేను ఏం బట్టేంటి, అదేంటి నీకు భారం, అదే కదా నీకు ఆధారం, నీ ముందు అది వేసుకుని కూర్చుంటేనే కదా జనాలు అటు ఇటు పోతారు, డబ్బులు వేసేది. అవసరం లేదు నాకు. ఇంకా దావీదు కుమారుడు రాజు నన్ను రమ్మన్నాడు, వెళ్తున్నాను నేను, ఇంకా నాకు కొదివే లేదు, ఇక నేను అడుక్కోనక్కర్లేదు. ప్రభు అడిగాడు, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ, నేను నీకేమి చేయగలుగుతున్నామంటే, బోధకుడా నాకు దృష్టి, కళ్ళు కావాలి, దృష్టి కావాలి. వెంటనే బాగుపడ్డాడండి. నీవు వెళ్ళు, నీ విశ్వాసం నేను స్వస్థపరిచిన. వెంటనే వారు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళిపోయారు. ఈ సాయంకాలం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రభు మనకు జయం ఇచ్చడానికి వచ్చాడు. ప్రభు రాజుగా తను తాను మన కొరకు ప్రకటించుకోవడానికి వచ్చాడు. మేబీ ఈ రాజుకు ఒకవేళ రథం లేదేమో, గుర్రం లేదేమో, కానీ మన కోసం గాడిద మీద వచ్చాడు. రాజకిరీటం లేదేమో, అపహాస్యం చేసి రోమన్ సైనికులు ముళ్ళ కిరీటం పెట్టారు. రాజవస్త్రాలు లేవేమో, వాళ్ళు ఊదా రంగు వస్త్రాన్ని వేశారు తాత్కాలికంగా. చేతిలో రాజదండం లేదేమో, ఆయన చూసి నవ్వడానికి ఆయన చేతిలో రెల్లు పెట్టారు. అయినా కానీ అవేమి ఆయన తీసుకోవట్లేదండి. ఆయన తనను తాను ఒక రాజుగా ఈ లోకంలో ప్రకటించుకోవడానికి వచ్చాడు. నీకు నాకు ఒక ధైర్యం సుమా. మనకు అండదండలు లేకపోవచ్చు, మనకు వెండి బంగారాలు లేకపోవచ్చు, ఆస్తిపాస్తులు లేకపోవచ్చు, గవర్నమెంట్ ఉద్యోగాలు లేకపోవచ్చు, కానీ రాజు మన పక్షంగా ఉన్నాడు. ప్రభు పేరిట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు జయము ప్రకటించడానికి వచ్చాడు. నీకు నాకు జయం ఇవ్వడానికి వచ్చాడు. చాలా ఇష్టం, నచ్చింది, అదో చోట రాసుకున్నాను, అది కనపడింది. అందులో 1-2 లైన్స్ వస్తాం మీకు, కొన్ని లైన్స్. శిరము వంచెను సర్వలోకము యేసు దేవా నీ ముందు, పుట్టి పెరిగి రాజులయ్యేది సహజము, కానీ రాజుగానే ఉదయించినావు చిత్రము. ఎవరైనా రాజులు అవ్వాలంటే ముందు పుట్టి పెరిగి పెద్దోళ్ళయ్యి ఒక వయసు వచ్చినాక, ఒక టైం వచ్చినాక రాజు అవుతాడు. కానీ యేసుప్రభు పుట్టడమే రాజుగా పుట్టాడు. రాజుగానే ఉదయించినావు చిత్రము. మహిమ సింహాసనం విడిచి నా కోసం పశువుల పాకలో పుట్టావు. యాక్చువల్గా ఆయనకున్న సింహాసనం మహిమ సింహాసనం, రాజు కదా, సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు ఆయన. మహిమ సింహాసనాన్ని విడిచి
మన కోసం పశువుల పాకలో పుట్టాడు. మనకు అర్థం అవ్వడానికి, మనకు పరిచయం చేసుకోవడానికి. ఆయన యుద్ధము చేసి రాజ్యం ఏలేది సహజము. మామూలుగా రాజ్యం ఏలాలంటే యుద్ధం చేయాలి, యుద్ధాలు చేయాలి. కానీ యేసుప్రభు యుద్ధాలు చేయలేదండి. శాంతి రాజ్యము స్థాపించినావు. చిత్రం. యేసుప్రభు ఈ లోకంలో శాంతి రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు. వేదనలో ఉన్న మనిషికి శాంతిని ప్రకటించడానికి వచ్చాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను అని చెప్తున్నాను. అందరూ రండి, నేను అందరికీ విశ్రాంతి ఇస్తాను. శాంతి స్థాపన చేయడానికి వచ్చాడు ఆయన. శాంతి రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడండి ఈ రాజు. రిజెక్ట్ చేసావా నువ్వు? ఆనాటి యూదులకు ఏం జరిగిందో మనకు కూడా ఏదో ఒక రోజు ఆ టైప్ ఆఫ్ దీనిలోకి వెళ్ళిపోతాం. మనం అంగీకరించావా ఆయన? నువ్వు మన స్థితే మారిపోద్ది. మనం ఆయన అంగీకరిస్తే ఆయన పిల్లలం అయిపోతాం. మనం అంగీకరిస్తే ఆయన వారసులం అయిపోతాం. మనం ఆయన అంగీకరిస్తే మన కొరకు స్థలాలు ఆయన సిద్ధపరుస్తున్నాడు. పౌరసత్వం మారిపోద్ది. సిటిజన్షిప్, పరలోకపు పౌరసత్వం మనకు వస్తుంది. ఆయన రాజ్య నివాసులం అయిపోతాం. ఆయన సింహాసనంలో పాలిభాగస్తులం అవుతాం. తృణీకరిస్తే మనంత దరిద్రులు ఇంక లోకంలో ఎవరు ఉండరు సుమా. అంతేకాదు, వి విల్ బి ద డిఫీటెడ్ పర్సన్స్ ఆన్ దిస్ ఎర్త్. ఈ భూమి మీద ఓడిపోయిన వాళ్ళం అంటే ఎవరమంటే మనమే. ఎందుకో తెలుసా? జయము దావీదు కుమారునికి జయము, దావీదు రాజ్యమునకు జయము, ప్రభు పేట ఉత్సవానికి జయము. హోసన్నా ఎవరి సైడ్ ఉంది? ఎవరు యేసు ప్రభుని రాజుగా గుర్తిస్తారో వాళ్ళకుందండి జయము. అందుకే సిలువలో ఆయన ఊరేగింపుగా యెరూషలేములో ప్రవేశించిన ఆయన సిలువలో నీకు నాకు జయము సాధించి పెట్టాడు, జయము సంపాదించి పెట్టాడు. ఈ విషయాన్ని అపోస్తలుడైన పౌలు కొలస్సే పత్రికలో వర్ణిస్తాడు. కొలస్సే పత్రిక 2వ అధ్యాయం 13-15 వచనాలు కలిసి ఉన్నాయి. అది చదువుతాను చూడండి. కొలోషియన్స్ చాప్టర్ 2 వర్సెస్ 13 and 15 కలిసి ఉన్నాయి. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా, ఆ అపరాధములు పాపముల చేత చచ్చిన వారు మేమని ఉండగా, దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను, ధర్మశాస్త్రం ప్రకారం మన మీద మనకు ఒక కంప్లైంట్ లెటర్ ఉంది, వ్రాతరూపకంగా ఉంది. అది మనకు విరోధముగాను ఉండిన ఆ పత్రమును మేకులతో సిలువ కొట్టేశాడు. సిలువలో మన పాప రుణపత్రం కొట్టివేయబడింది. దాని మీద చేవ్రాత ఆయన రక్తంతో తుడిచివేయబడింది. తెలుసా? హిస్ బ్లడ్. మనకు అడ్డము లేకుండా ఆ పత్రాలన్నీ ఎత్తివేయబడ్డాయి. మన అపరాధాలన్నింటినీ క్షమించాడు. మనం ఇప్పుడు ఆయనతో పాటు జీవింపజేస్తున్నాడు. అంతేకాదండి, ఆయన ప్రధానులను, అధికారులను, మన మీద నేరాలు మోపిన వారిని నిరాయుధులనుగా చేసి సిలువ చేత, ఓన్లీ త్రూ క్రాస్, ఇంకెక్కడ లేదు. నువ్వు వేరే దారిలో నువ్వు రాలేవు జయంలోకి. ఈ దావీదు కుమారుని జయంలో నువ్వు పాలు పొందాలంటే సిలువ ద్వారానే. సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు, సిలువలో జయము, సిలువలో విజయం ఉంది సుమా. ఒక చిన్న పాట గుర్తొచ్చింది నాకు. జయం 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 యేసులో మనకు జయం జయం అని ఉంటుంది ఒక పాట. జయం ఉంది నీకు, జయం 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 యేసులో మనకు జయం, సిలువలో మనకు జయం. అందుకే ఈ సిలువ ప్రేమ ధ్యానాలు. మన జీవితంలో ఉన్న ఓటమంతా జయముగా మారాలంటే సిలువ దగ్గరికి రావాల్సిందే. ఎందుకంటే సిలువలోనే జయోత్సాహం, సిలువలోనే మన శత్రువులు నిరాయుధులుగా చేయబడ్డారు, సిలువలోనే మన ప్రభు జై జెండా ఎగరవేశాడు. తెలుసా? అందుకే అంత ఘనంగా ఊరేగింపుగా ఆయన యెరూషలేములో ప్రవేశించాడు. గ్రహించాలి. అంతేకాదండి, మన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా మనకు జయం కలుగు చేసి దేవుడు ఉన్నాడు. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 57వ వచనం. 1 Corinthians chapter 15 and verse 57. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా
మనకు జయము అనుగ్రహించుతున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ దావీదు కుమారునికి జయమని వేస్తున్నామే ఈ కేకలు, అవి దావీదు కుమారుడు అంటే యేసు ప్రభు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగానే మనకు జయం అనుగ్రహిస్తున్న దేవుడు మనకు జయం అనుగ్రహిస్తాడు. ఎవరి మూలంగానో తెలుసా, ఎవరి వలననో తెలుసా, ఎవరి ద్వారానో తెలుసా? యేసుక్రీస్తు మూలంగా. కమ్ టు జీసస్. యేసే దగ్గరికి వెళ్దాం. అయిపోక్కర్లా, నువ్వు ఓడిపోనక్కర్లా, దిగులు పడక్కర్లా, కృంగిపోనక్కర్లా, జీవితం మీద విరక్తి రానక్కర్లేదు. నీకు అసహనాన్ని నువ్వు గురి కావద్దు. ప్రియ బిడ్డ, దేవుని దగ్గరికి రా. జయమిచ్చే దేవుడు నీకున్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహిస్తున్నాడు దేవుడు. గుర్తుపెట్టుకున్నాడు. ఇంకో మాట కూడా చూసుకోవాలి. రోమాపత్రిక 8వ అధ్యాయం 37. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుతున్నాము. మనలను ప్రేమించిన వాని ద్వారా. సిలువలో ప్రేమేనండి, ఏం లేదు. సిలువలో కక్ష లేదు, పగ లేదు, ఈర్ష్య లేదు, అసూయ లేదు. ఒకసారి ఊహించండి, స్టడీ చేయండి, అనలైజ్ చేయండి. ఎక్కడన్నా యేసయ్య వ్యక్తిత్వంలో ఈర్ష్య, కక్ష, పగ ఏమన్నది ఏమీ లేదు. ఆయనలో ప్రేమ మాత్రమే ఉంది. మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుతాం. వీటన్నిటిలో ఆ పైన పెద్ద లిస్ట్ ఉందండి. 35వ వచనం. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు? శ్రమ అయిన, బాధ అయిన, హింస అయిన, కరవైన, వస్త్రహీనత అయిన, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపు. ఉన్నాయి కష్టాలు. విశ్వాసీ జీవితంలో చాలా బాధలు ఉన్నాయి. బాధ ఉన్నది, హింస ఉన్నది, టార్చర్, సఫరింగ్ ఉంది. కొంత ఇబ్బంది గుండా వెళ్తున్నాం, కొంత లేమి గుండా వెళ్తున్నాం, కరువు, వస్త్రహీనత, ఉపద్రవం, ఏదైనా డెత్ థ్రెట్ ఉంది నీకు. అయినా గుర్తుపెట్టుకో, మనల్ని ప్రేమించిన వారి ద్వారా వీటన్నిటిలోంచి మనం బయటకు వచ్చేస్తాం అత్యధిక విజయంతో. జ్ఞాపకం పెట్టుకున్నాను. ఈ రాజు నీ ప్రభువు. కీర్తన 45:10-11 ఉంటుంది. అతడు నీ సౌందర్యం కోరిన వాడు, అతనికి నమస్కరిస్తాడు. హీఈస్ మై కింగ్, హీఈస్ యువర్ కింగ్, హీఈస్ అవర్ కింగ్. నీకు నాకు జయం సంపాదించి పెట్టినవాడు. హోసన్నా అని చెప్పాలి మనం. ఆయనకు హోసన్నా, ఆయన బిడ్డలమైన మనకు కూడా హోసన్నా అని తెలుసా? బాధపడక, వస్తున్నాయి బాధలు కాదంటల్లా. చాలా బాధలు గుండా వెళ్తున్నావు నువ్వు, చాలా ఇబ్బందులు గుండా వెళ్తున్నావు. అన్ని అందరితో షేర్ చేసుకోలేకపోతున్నావు, నలిగిపోతున్నావు. నువ్వు లోపల లోపల నలిగిపోతున్నావు ప్రియ బిడ్డ. కానీ జయమిచ్చే ప్రభు మనకున్నాడు. యేసులో మనకు జయము, సిలువలో మనకు జయము, యేసు రక్తంలో మనకు జయము. మనకి జయం ఇవ్వడానికి ఆయన రాజుగా వచ్చాడు. ఆ రోజు ఆయన గాడి మీద వచ్చాడు, కానీ రాబోతున్నాడండి ఒక రోజు. రాజాది రాజుగా రాబోతున్నాడు ఆయన సుమా. అప్పుడు మాత్రం ఇలా రాడు, సీదా సాదాగా రాడు. గాడిద మీద కాదు సుమా, ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో ఆకాశ మండలం మీదకి మేఘముల మీద రాబోతున్నాడు. గుర్తుపెట్టుకున్నాడు. అప్పుడు అర్థమవుతుంది ఆయన రాజు అన్న సంగతి. ఈ రోజే అర్థం చేసుకుంటే మంచిది, అప్పటిదాకా ఉండకూడదు. ప్రధానదూత శబ్దంతో రాబోతున్నాడు. ఆ ప్రభు యొక్క రాకడను అపేక్షిస్తూ, ఈ జీవితంలో ఆయన రాజరికాన్ని అంగీకరిస్తూ, ఆయన రాజ్య వారసులుగా ఉన్న వారికి ఆయన ఇచ్చే జయాన్ని పొందుతూ, అనుభవిస్తూ, ఎక్సెల్ అవుతూ, సెలబ్రేట్ చేసుకుంటూ ముందుకెళ్దాం. ప్రభు మనకు ఆ కృప అనుగ్రహించాలి. దయచేసి తలలు వంచండి, ప్రార్థన చేసుకుంటాం. గొప్ప దేవా యేసయ్యా, మీ స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. స్తుతులకు పాత్రుడా, రాజాది రాజా, దేవా ప్రభువా, మీకే మరొకసారి స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆయన దేవా, మీరు ఎంత గొప్ప రాజువో దేవా, మీ వాక్య లేఖనాల నుంచి మాతో మాట్లాడిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా, అవును ప్రభువా, జయము దేవా, ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని ఎలాగూ ప్రభా జనులందరూ కేకలు వేసి మిమ్మల్ని స్తుతించారో మాతో మాట్లాడిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా, అవును ప్రభా, మీరు పుట్టుకతోనే రాజాని మీరు మా జ్ఞాపకం చేశారని స్తోత్రాలు. దేవా, యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడని జ్ఞానులు ఎదుగుతూ వచ్చారు. తండ్రి, మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా, ఆ రీతిగా నాయన మీరు ఎన్నటన్నిటికీ రాజే, అందరు బట్టి మీ స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. దేవా, మరి నాయన అన్నిటి అయినప్పటికీ మిమ్మల్ని రాజుగా హేళన చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారని మీరు మాకు జ్ఞాపకం చేశారు. సైనికులు మీకు ముళ్ళ కిరీటం బట్టి దేవా, మరి తండ్రి నాయన ఆయా ఉదాహరణ వస్త్రాలు ధరింపజేసి మిమ్మల్ని రాజుగా అపహసించారని జ్ఞాపకం చేశారు. తండ్రి ప్రభా, మీ రాజ్యం శాశ్వతమైన రాజ్యం అని
దేవా సూర్యుడు ఉన్నంత కాలం ప్రభా మరి తండ్రి మీ రాజ్యం నిలుస్తుందని దేవా మీరు మాతో మాట్లాడిన విధానం అంతా కూడా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా ప్రభా కనాను స్త్రీ ఎలాగైతే ప్రభా నాయన విడువక తన కుమార్తె యొక్క ఆరోగ్యం కొరకు ఎలాగైతే వేడుకున్నదో ఆ విషయాలు మా జ్ఞాపకం చేశారు. మీ స్తోత్రాలు. అంత మాత్రమే కాదు, భర్తిమై ఎలాగైతే ప్రభా దావీదు కుమారుడా అని దేవా కేక వేసి అద్భుతంగా విశ్వాసంతో తన బట్టను పారవేసి దేవా మీ వెంబడి వచ్చి అద్భుతంగా ఏ రీతిగా స్వస్థత పొందాడో మీరు మా జ్ఞాపకం చేశారు. మీ స్తోత్రాలు. దేవా నాయన మేము కూడా నాయన కేక వేస్తున్నాం ప్రభా. మేము రాజుని మిమ్మల్ని స్తుతిస్తున్నాం, హోసన్నా అని మిమ్మల్ని స్తుతిస్తున్నాం. దేవా మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను ఆయన. దేవా ఆ యొక్క వ్యక్తి ఎలాగైతే అందరూ వారికి కావాల్సింది కోరుకున్నప్పుడు రాజు దగ్గర దేవరాజా నీవే నాకు కావాలని అడిగాడు. ఆ రీతిగా ప్రభా నాయన ఈ దినాల్లో మేము మిమ్మల్ని కోరుకోవాల్సినటువంటి వారంగా ఉన్నామని మాతో మాట్లాడిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మిమ్మల్ని మేము కలిగి ఉండాలని దేవా మాతో మాట్లాడిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయినను దేవా మరి ఆయన మమ్మల్ని ప్రేమించినటువంటి వారి ద్వారా అయా వీటన్నిటిలో మేము అత్యధిక విజయం పొందుతున్నామని వాక్య లేఖనాల నుంచి మాతో మాట్లాడారు. మీ స్తోత్రాలు. అవును ప్రభా, మీ ద్వారా మరి నాయన మాకు కలిగేటువంటి ఉపద్రవాల్లో, నిందల్లో, అవమానాల్లో, దేవా హింసల్లో, దేవా సమస్తం మీద మేము జయం పొంది ఉంటున్నామని జ్ఞాపకం చేశారు. మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా మా జీవితాల్లో ఉండేటువంటి దేవా కష్టాలు వచ్చినప్పటికీ, ఇబ్బందులు, దేవా అలాగు మరి తండ్రి కరువులు ఏది వచ్చినప్పటికీ కూడా ప్రభా వాటిల్లో మేము జయం పొందుతామని వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచిన విధానం అంతటి గురు స్తోత్రాలు ఆయన. దేవా అవును ప్రభా, మీకు మాత్రమే కాదు హోసన్నా దేవా మా జీవితాల్లో మాకు కూడా మా కలిగినటువంటి పరిస్థితుల మీద కూడా మాకు హోసన్నా అని దేవా మరి తండ్రి నాయన మీరు మాతో మాట్లాడిన విధానం అంతటి గురు స్తోత్రాలు. మాకు జయం వస్తుందని, మాకు విజయం వస్తుందని మేము కూడా సంతోషిస్తామని దేవా మాతో మాట్లాడిన విధానం అంతటి గురు స్తోత్రాలు ప్రభా. కృప చూపించండి ఆయన. విన్నవాకు మందర హృదయాల్లో నీరు కట్టి ఫలింపజేయమని ప్రార్థన చేస్తున్నాం. దీర్ఘకాలంగా మీ బిడ్డలు చేస్తున్న ప్రార్థనలు ఆలకించి గొప్ప కార్యములు వీళ్ళ పక్షంగా జరిగించండి. చిన్న బిడ్డల కొరకు, చంటి బిడ్డల కొరకు, యవనస్తుల కొరకు, వృద్ధుల కొరకు, పెద్దల కొరకు దేవా మరి ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. అందరి కొరకు ప్రతి ఒక్కరిని కూడా బలపరచండి, సహాయం చేయండి. అనారోగ్యంతో ఉన్న వారిని ముట్టండి దేవా. అలాగూ ఆర్థిక ఇబ్బందులతో ఉన్న వారిని లేవనెత్తండి దేవా. అలాగూ ప్రభా మరి నాయన ఆత్మీయంగా మరి తండ్రి బలహీనంగా ఉన్న వారిని బలపరిచి సిలువకు ఇంకొన దగ్గరగా తీసుకొచ్చి ఆత్మీయంగా బలంగా చేయమని ప్రార్థన చేస్తున్నాం. అన్ని విషయాల్లో తోడయండి. మాకు చాలిన దేవుడుగా, మాకు చాలిన రాజుగా ఉండి దేవా మరి నాయన గొప్ప విజయాన్ని మా కుటుంబాలను అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములోనే స్తుతించి ప్రార్థన చేసి దినమనస్తడి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. మన తండ్రి అని దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సదాకాలం మనందరికీ తోడయించి ప్రభు మహిమ పొందును గాక. ఆమేన్.